15.1 ఎక్సర్సైజ్ లోని 8th సమ్ ని చూద్దాం. వచ్చి 8th సమ్ కొంచెం డిఫరెంట్ సమ్. ఎందుకు అలా అంటున్నానంటే ఇక్కడ హైట్ ఆఫ్ ద క్లాసు ఈక్వల్ గా లేదు. చూడండి 10 లోంచి 6 లెస్ చేస్తే 4, 14 లోంచి 10 లెస్ చేస్తే 4, ఓకే 20 లోంచి 4 లెస్ చేసినట్టయితే ఇక్కడ చూడండి జస్ట్ 20 లోంచి 4 లెస్ చేసినట్టయితే ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ తేడా ఉంది కదా. చూడండి 20 లోంచి 4 లెస్ చేసినట్టయితే 14 లెస్ చేసినట్టే 6 వస్తుంది. తర్వాత వచ్చేటప్పుడు ఇందులో నుంచి ఇది లెస్ చేస్తే 8 వస్తుంది. ఇందులో నుంచి ఇది లెస్ చేస్తే 10 వస్తుంది. మళ్ళీ ఇందులో నుంచి ఇది లెస్ చేస్తే వేరే 8 వస్తుంది. అంటే హైట్ ఆఫ్ ద క్లాస్ అనేది ఇక్కడ ఫిక్స్డ్గా అయితే లేదు. వచ్చి అంటే క్లాస్ మార్క్ ఇప్పుడు చూసినట్టయితే క్లాస్ మార్క్ ఫైండ్ చేయాలి. క్లాస్ మార్క్ ఫైండ్ చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. బై 2 చేయాలి. తర్వాత ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే ఇది వస్తుంది. రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే ఇది వస్తుంది. రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే ఇది వస్తుంది. ఓకే ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే ఎంత వస్తుంది? ఓకే S24 వస్తుంది. రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే 33, రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే 39. వీటిని క్లాస్ మార్క్ అంటారు. వచ్చి ఓకే ఓకే ఈ సమ్ ఇదైతే మీకు అర్థమైంది. తర్వాత వచ్చేటప్పటికి FI XI అంటే ఇది FI ఇది XI. క్లాస్ మార్క్ ఏమంటారంటే XI అంటారు. ఈ ఫస్ట్ ది రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ రాస్తాం. దీన్ని F1 X1 అంటారు. దీన్నేమో F2 X2 మల్టిప్లై చేసి ఇక్కడ రాస్తాము. నెక్స్ట్ వచ్చేటప్పుడు F3 X3 మల్టిప్లై చేసి ఇక్కడ రాస్తాం. ఈ విధంగా ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ రాస్తాం. టోటల్ చేయాలి ఇది. దీన్ని ఏమంటే సిగ్మా FI XI యాడ్ చేస్తే 499 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రెండింటిని యాడ్ చేస్తే 40. సిగ్మా FI ఫ్రీక్వెన్సీలు అన్నింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇప్పుడు వచ్చేటప్పటికి దీన్ని డైరెక్ట్ మెథడ్ కాబట్టి మేము చేస్తుంది ఇప్పుడు డైరెక్ట్ మెథడ్ కాబట్టి డైరెక్ట్ మెథడ్ ఫార్ములా sigma FI XI by sigma FI. Sigma FI XI 499 by 40 వచ్చింది. ఇప్పుడు చూసినట్టయితే దీన్ని డివైడ్ చేసుకొని కనుక్కోవడమే మరి తప్పదు. 499 కాబట్టి 40 టేబుల్లో 41 40. నెక్స్ట్ వచ్చేటప్పటికి 9, నెక్స్ట్ 9 ఉంది కాబట్టి 9 తెచ్చుకుందాం. 2 80, 80 పోతే ఇక్కడ 9 and 1 90 వచ్చింది. పాయింట్ పెట్టుకుంటే 0 పెట్టుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఒక 7 టైమ్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే 28 7 అయితే ఓకే 5 అయితే 20 అయిపోతుంది కాబట్టి 4 4 16 కదా కాబట్టి 16 4 16 కాబట్టి ఎంత వస్తుంది? 0 and 3 30 వచ్చింది. తర్వాత 4 తర్వాత 0 వేసుకుందాం. మళ్ళీ 0 వేసుకుందాం. 0 వేసుకుంటే 7 ఒకసారి చెక్ చేసి చూద్దామా. 28 కాబట్టి 7 28 7 28 ఓకే 7 4 28 కాబట్టి ఓకే తర్వాత 0 ఓకే 10 లోంచి 8 లెస్ వేస్తే 2 ఇలా వస్తుంది. అంటే దీని తర్వాత ఇంకా చేయాలనుకుంటే చేయండి, లేకపోతే అక్కడితో ఆఫ్ చేసేసేయండి. అప్రాక్స్ అని రాసేయండి. 12.47 అప్రాక్స్. ఓకే ఇది వచ్చి ఓకే మీకు సమ్ అర్థమైంది అనుకుంటున్నాను. సమ్ నచ్చితే ఓకే, నచ్చకపోతే చెప్పే విధానం నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.